టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీలను తప్పుపట్టడాన్ని బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు సాధువులను సనాతన ధర్మ ప్రచారకులని కొనియాడిన ఆయన ఇప్పుడు నిందించడం తగదని, కరుణాకర్ రెడ్డి తీరు ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. ఇక భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయోత్సవ సభను తిరుపతిలో విజయవంతంగా జరిపిన నేపథ్యంలోనే మరోవైపు వైసీపీ వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ వస్తున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయడం లేదని చెప్పి భావనతో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి వైసీపీ సైతం ఆందోళన కార్యక్రమం చేపడుతోంది. అయితే దీని పట్ల బీజేపీ ఎలా భావిస్తోంది, ఏంటి నిజంగా వైసీపీ చేస్తున్న వాదనలో నిజమైన కాదనేది కూడా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ వైసీపీ చేస్తున్న ప్రచారం అంటే 2 ఏళ్ళు అయింది, పూర్తయింది, వెన్నుపోటుకి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం లేని అమలు చేయలేదు, ఎంతవరకు నిజం ఏంటి సార్? వైసీపీ అంటే ఆ గొడ్డలిపోటు పార్టీ, వాళ్ళకి ఎప్పుడు గొడ్డలిపోటు పార్టీకి ఎప్పుడు వెన్నుపోటు అలవాటే కదా. 2019లో 151 స్థానాలు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కట్టపల ఇచ్చినట్టు వాగ్దానాలు ఏమి నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచినట్టు ఘనత వైసీపీ నాయకులది. అందుకనే మొన్న జరిగినట్టు 2024 ఎన్నికల్లో ఆ ఫ్యాన్ రెక్కలించేసి 11 స్థానాలకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళ నాయకుడికి చేసిన, ఇంకా వారికి బుద్ధి రాలేకుండా ఇంకా అవినీతి రహిత పరిపాలన అందిస్తుంటే మా మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోయినటువంటి పార్టీ మా ఎన్డీఏ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కానీ సమిష్టి నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఓడిపోయి ఇంట్లో కూర్చొని ప్రజల ఆదరణ కరువయ్యి ఏదో ఒకటి ఇష్యూని రోడ్డుపైకి తీసుకొచ్చి ఏదో నిత్యం మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ఆధారాలు ఉంటే చూపించండి, అసత్య ఆరోపణలు చేయొద్దని చెప్పి నేను వైసీపీ వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. సరే, ఎన్నడూ లేని విధంగా ఇవాళ వైసీపీ సైతం బీజేపీ మీద తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్కు దగ్గర అవుతా ఉందని చెప్పి వైసీపీని భావించవచ్చు, ఎలా చూడాలి? వినాశకాలే విపరీత బుద్ధే. అంటే పోయే కాలం వచ్చినప్పుడు నేను అదే చెప్పా, చాలా సందర్భాల్లో ప్రజల్లో ఆదరణ కరువై ప్రజలు చేదరించుకుంటే సందర్భంలో వారికి ఏం మాట్లాడాలో పొద్దు పోవట్లేదు. మామూలుగా ఏదైనా పని ఉంటే, పని పాట ఉంటే దాని మీద ధ్యాస ఉంటుంది. పొద్దు పోకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కాబట్టి వారి నాయకులు కానీ వారు కానీ ఎన్ని మా మీద ఆరోపణలు చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు ఏదో పాదయాత్రలు చేసి ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని తలకిందల యాత్రలు చేసినా వారికి జీవితంలో జైత్రయాత్రలు ఉండే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి కేవలం తీర్థయాత్రలకో లేకపోతే ఓదార్పు యాత్రలకోనే వైసీపీ పార్టీ పరిమితమైపోతుంది. ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు స్వామీజీల తీరును తప్పుపడుతూ సనాతన ధర్మం ఏమీ లేదు, అంత దొంగ స్వామీజీలు వ్యవహారం అని చెప్పి భావిస్తూ పేర్కొంటున్నారు. దీన్ని ఎలా చూడండి? అసలు కరుణాకర్ రెడ్డి గారి వ్యవహారం రోజు రోజుకి వివాదాస్పదం అయిపోతుంది. గోసాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో అసలు వారికి స్వామీజీలన్నా, స్వాములన్నా, దేవుడన్నా, దేవస్థానన్నా భక్తి లేదు. పాత చొప్పు నల్లరాయిని కొడతానంటే వ్యక్తి ఈరోజు వారి దగ్గర నుంచి ఆ మాటలకి ఇంకేం మాట వినిపిస్తుంది? మామూలుగా పూర్వకాలంలో లోక కళ్యాణం కోసం యాగాలు చేస్తారంటే రాక్షసులు వచ్చి మాంసం ముద్దేశారంట. అలా కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు స్వామీజీల పట్ల, మఠాధిపతుల పట్ల ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా అంటే టీటీడీ వ్యవహరిస్తున్న విధానంలో స్వామీజీలు సనాతన ధర్మం పట్ల కూడా కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు హేయనీయంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో బీజేపీ తీవ్ర గుణపాటు నేర్పుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ తిరుపతి నుంచి.